ఈ వీడియోలో నేను సీఎస్ఎస్‌లోని యానిమేషన్స్ యూజ్ చేసి, ఒక ఇమేజ్ యొక్క కలర్స్‌ని ఎలా చేంజ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకి ఒరిజినల్ ఇమేజ్ యొక్క కలర్ అనేది ఒక ప్రాపర్టీ ప్రకారం మారుతా నంబర్ ఆఫ్ టైమ్స్ యానిమేషన్స్ అనేవి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. కలర్ అనేది రెడ్ కలర్ ఇక్కడ రోజ్ ఫ్లవర్‌ది. కానీ మనం దాన్ని యానిమేషన్ ప్రకారం డిఫరెంట్ కలర్స్‌కి చేంజ్ చేయొచ్చు. దాంట్లో ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఆ ఇమేజ్ ఎస్ఆర్‌సి నేను ఈ ఫోల్డర్‌లో ఉన్న రోజ్ ఫ్లవర్ యొక్క పాత్‌నిస్తున్నా. రోజ్ డాట్ జేపీజీ అని. సో, మనకి ఇమేజ్ అనేది అలా వచ్చింది బై డిఫాల్ట్. సో, ఇప్పుడు మనం స్టైల్ అప్లై చేద్దాము. ఇమేజ్ ట్యాగ్‌కి విడ్త్ 500 పిక్సెల్స్ తీసుకుంటున్నాం. సో, ఆ ఇమేజ్ కలర్ యాక్చువల్‌గా అది. మనం దానికి ఏమి యానిమేషన్స్ ఏమి చేయలేదు ప్రెజెంట్. సో, ఇమేజ్‌ని మన వెబ్ పేజ్‌లో సెంటర్‌లో పెట్టడానికి డిస్‌ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటెమ్స్, సెంటర్, హైట్. ఇక్కడ నేను 90 వ్యూ పోర్ట్ హైట్ తీసుకుంటున్నా. సెంటర్‌లోకొచ్చింది. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్‌కి యానిమేషన్ అప్లై చేయాలి. సో, యానిమేషన్ అప్లై చేయాలంటే యానిమేషన్ ప్రాపర్టీలో ఒక నేమ్ ఇవ్వాలి. యానిమేషన్ నేము. సో, నేను కలర్ చేంజ్ అని ఇస్తున్నా. యానిమేషన్ నేము. అది ఎంత డ్యూరేషన్‌లో జరగాలి అనేది మనం చెప్పాలి. ఆ యానిమేషన్ టైమ్ ఎంతో చెప్పాలి. 3 సెకండ్స్ ఇస్తున్నా. అండ్ మనం ఇక్కడ ఆల్టర్‌నేట్ అని ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఒక యానిమేషన్ 3 సెకండ్స్‌లో జరుగుతుంది కదా! అది మళ్ళీ రివర్స్ అవుతుందనమాట. ఎందుకనంటే ఇక్కడ రివర్సు నేను ఇన్‌ఫైనైట్ నంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇనీషియల్‌గా ఏ కలర్ ఉందో 3 సెకండ్స్ అయ్యేటప్పటికి వేరే కలర్ వస్తుంది కదా! మళ్ళీ ఆ కలర్ కాడ్నించి బ్యాక్‌కొస్తుందనమాట ఆల్టర్‌నేట్ అనిస్తే. ఇక్కడ ఇన్‌ఫైనైట్ ఇవ్వకపోతే మనకు ఒకసారే జరుగుతుంది కాబట్టి ఆల్టర్‌నేట్ ప్రాపర్టీ వల్ల యూజ్ ఏమి ఉండదు. ఎట్ ది రేట్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ అని చెప్పి ఆ యానిమేషన్‌కి ఏ ప్రాపర్టీ చేంజ్ చేయాలో చూద్దాం. ఇమేజ్‌కి వ్యూ రొటేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేసినట్టయితే ఆ ఇమేజ్ యొక్క కలర్ అనేది మారతా ఉంటుంది. వ్యూ రొటేట్ అనేది డిగ్రీస్‌లో తీసుకుంటుంది వాల్యూ. ఒక్కొక్క డిగ్రీకి ఒక్కొక్క కలర్ అనేది వస్తుంది. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే 100% అయ్యేటప్పటికి అంటే అక్కడ 3 సెకండ్స్ అయ్యేటప్పటికి నేనిక్కడ ఏమిస్తానంటే ఇమేజ్‌కి ఫిల్టర్ అనే ఒక ప్రాపర్టీలో వ్యూ రొటేట్ ఇస్తున్నా. దీంట్లో 360 డిగ్రీస్ ఇస్తున్నా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అనంటే, వ్యూ రొటేట్ అనే ప్రాపర్టీ 0 డిగ్రీ కాడ్నించి 360 డిగ్రీస్ వరకు చేంజ్ అవుతుంది. ఎప్పుడు 3 సెకండ్స్ డ్యూరేషన్‌లో. మళ్ళీ రివర్స్‌లో 360 కాడ్నించి 0 డిగ్రీ వరకు వస్తుందనమాట. అలా వచ్చి మనకి ఇమేజ్ కలర్ అనేది అక్కడ చేంజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇమేజ్‌కి డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేవి వస్తున్నాయి.